జై శివలాల్, జై మేరమ్మ భవాని, జై భావసంగం. నా పేరు రమేష్ నాయక్ గుగ్లత్. నేను లంబాడి ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు డోర్నకల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రవీణ్ నాయక్ గారి ఆధ్వర్యంలో జరిగిన గోర్మాటిల శాంతియుత ర్యాలీ, శాంతియుత దీక్షకు నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ముఖ్యంగా ఏదైతే అమాయక గిరిజన లంబాడీలు మాకుల క్షేత్రానికి భావసంభావ పేరు మీద వచ్చేసి పూజలు చేసుకుంటూ ఉంటారు. అలాగే మేరమ్మ భవాని పేరు మీద వచ్చేసి యాటపోతులు సమర్పించుకుంటూ తన యొక్క మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అట్లాంటి మొక్కులు చెల్లించుకునే మాకుల క్షేత్రాన్ని ఇలా భావసంభావ పేరు తీసి వెంకటేశ్వర స్వామిగా మార్చడాన్ని మేము లంబాడీ ఐక్య వేదిక ద్వారా ఖండిస్తూ ఉన్నాము. అలాగే మా యొక్క మేరమ్మ భవాని పేరును మార్చి మారమ్మ తల్లిగా మీరు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఆలయం తరపున ఏదైతే గోడపత్రిక వచ్చిందో దాంట్లో మారమ్మ తల్లి అని వెంకటేశ్వర స్వామి అని సంబోధించడం జరిగింది. సో మీరు ఏదైతే ఆ విధంగా స్పందించారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు తప్పకుండా గవర్నమెంట్ రికార్డుల ప్రకారం, దేవాదాయ శాఖ రికార్డుల ప్రకారం ఎలాగైతే మేరమ్మ గారి, జగదంబ గాడి, వైష్ణవదేవి పేరుందో ఆ పేరును కొనసాగించాలని లంబాడీ ఐక్య వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మా యొక్క లంబాడీల మనోభావాలు దెబ్బతినకుండా గౌరవ ఎంపీ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు సురేందర్ రెడ్డి గారు చెప్పినట్టు భావసంభావ పేరును, అలాగే మేరమ్మ గారి పేరును తప్పకుండా కొనసాగించాలని లంబాడీ ఐక్య వేదిక తరపున మేము కోరుతా ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే మాకుల తీర్థానికి వచ్చే, మాకుల క్షేత్రానికి వచ్చే భక్తులందరూ లంబాడీలు. ప్రతి శనివారం వస్తారు, ప్రతి ఆదివారం వస్తారు. ఇది మీరు గమనించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇలా లంబాడీ ఐక్య వేదిక తరపున, అలాగే మిగతా కుల సంఘాల తరపున, మా బావాజీ సంఘాల తరపున, మా విద్యార్థి సంఘాల తరపున మేము కోరుకునేది ఒకటే, మీకు నచ్చిన విధంగా మా దేవుడిని పిలవండి, కానీ మాకు నచ్చిన విధంగా మా దేవుడి పేరు కూడా పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఏదైతే ఇలా మన యొక్క భావసంభావ క్షేత్రంలో, మాకుల మేరమయాడి క్షేత్రంలో ఏదైతే పూజలు పురస్కారాలు జరుగుతాయో వాటికి మేము ఎక్కడ అడ్డుపడమని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కేవలం మా యొక్క పోరాటం పేరు మీదనే మాత్రమే, మా యొక్క పోరాటం మా భావసంభావ పేరు కోసం మాత్రమే, మా యొక్క పోరాటం మా మేరమయాడి పేరు కోసం మాత్రమే అని చెప్పేసి ఈ వేదిక ద్వారా, ఈ దీక్షా స్థలం నుంచి మీకు మేము తెలియజేయాలనుకుంటున్నాం. గౌరవ ఈవో గారు, గౌరవ ఎన్విరాన్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గారు, అలాగే దేవాదాయ శాఖ డైరెక్టర్ గారు మీకు ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం. ఇక్కడ మాకుల క్షేత్రంలో లక్షలాది మంది లంబాడీలు వచ్చేసి ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా, ఖమ్మం జిల్లా, సూర్యాపేట జిల్లా, అలాగే మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి చాలా మంది భక్తులు వేలాదిగా వస్తూ ఉంటారు. అట్లాంటి భక్తులు ఆత్మ గౌరవానికి భంగం కలగకుండా మా యొక్క భావసంభావ పేరును కొనసాగించాలి, అలాగే మా మేరమ్మ భవాని పేరును కూడా కొనసాగించాలని చెప్పేసి మేము ఐక్యవేదిక ద్వారా, అలాగే లంబాడి కుల సంఘాల తరపున, లంబాడి విద్యార్థి సంఘాల తరపున మేము కోరుతూ మీకు విన్నవించుకుంటున్నాం. మేము ముఖ్యంగా ఈ మరిపేట మున్సిపాలిటీ చైర్మన్ యొక్క భర్త శ్రీపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, అలాగే బుచ్చిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, అలాగే రంగారెడ్డి గారు, కాళం రవీందర్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎప్పుడైనా మా భావసంభావ దగ్గర మీ మనవరాలు గుండు కొట్టించారా? బుచ్చిరెడ్డి గారు ఎప్పుడైనా మా భావసంభావ దగ్గర యాటపోతు పోసారా? శ్రీపాల్ రెడ్డి గారు తన యొక్క కూతురు పుట్టెంటికలు కానీ, అన్నప్రాసన్న కానీ మా భావసంభావ గుడిలో చేశారా అని మేము అడుగుతా ఉన్నాం. ఎప్పుడైనా మా గుడి మీద క్లెయిమ్ చేయాలంటే మా దేవుళ్ళకు మీరు భక్తి పూజలు చేయాల్సిన అవసరం ఉంది. మీరు దాని మీద వచ్చే 25 లక్షల ఆదాయం మీద కన్నేసి ఇలా మా గుడిని కబ్జా చేస్తున్నారని చెప్పేసి మేము లంబాడీ ఐక్య వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. తప్పకుండా గుడి ద్వారా జరిగే ఆర్థిక లావాదేవీల ప్రతి చిట్టాలు బయటికి పెడతాం. అలాగే గుడి ద్వారా జరుగుతున్న అవినీతిని బయటికి పెడతాం. గుడిని కట్టేటప్పుడు బుచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో గుడి కమిటీ ఏదైతే అక్రమాలు చేసిందో వాటిని బయటికి తీస్తాం. అలాగే శ్రీపాల్ రెడ్డి ఎవరైతే ఈ యొక్క మా సాధు సంతులు, భావ భగతులు మా యొక్క భక్తులను, స్థానికేతరులను ఇక్కడ అసత్య ప్రచారం చేస్తున్నారని మీరు చెప్పారు కదా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. చాలా సవాల్. శ్రీపాల్ రెడ్డి గారికి ఒకటే సవాల్ విసురుతున్నాం. సురేందర్ రెడ్డి గారి ముందైనా మాట్లాడుకుందాం, వారి యొక్క కుటుంబ సభ్యుల ముందైనా మాట్లాడుకుందాం, నిజాలు బయట పెడదాం. దానికి ఎక్కడ మీరు డిస్కషన్ పెడితే అక్కడ రావడానికి మా భావోజీ సంఘాల తరపున, మా విద్యార్థి సంఘాల తరపున, మా ఉద్యోగ సంఘాల తరపున మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం. అలాగే మేము ఇప్పటికైనా గౌరవించుతాం. మా ఎమ్మెల్యే, మా ఎంపీ గౌరవ సురేందర్ రెడ్డి గారు అంటే మాకు అపారమైన గౌరవం ఉంది. వారికి కూడా మా జాతి అంటే చాలా అపారమైన గౌరవం ఉంది. వారు ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారం మేము ముందుకెళ్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మేము మాటిస్తున్నాం. మొన్న గౌరవ సురేందర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు మీకు గౌరవ సురేందర్ రెడ్డి గారు ఫోన్ చేయలేదా? ఎందుకు ఇక్కడ భక్తులు
గిరిజన లంబాడి భక్తులు వస్తే మీరెందుకు వాళ్ళ పేరును పెట్టండి అని చెప్పేసి చెప్తే మీరు దాన్ని వక్రీకరించి నిన్న గుడిలో ఆ విషయాన్ని మీరు వక్రీకరించి నిన్న గుడిలో ఏదైతే మా పోరాటం జరుగుతూ ఉందో దాన్ని ఖండించమని చెప్పారని చెప్పేసి సభ్యులను మన ఊరి ప్రజలను ఎందుకు మోసం చేసి తప్పుదోవ పట్టించారని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మీ ధోరణిని మార్చుకోవాలి. ఇప్పటికైనా మనం కలిసి ఉందాం. ఒకే దేవుణ్ణి పూజించుకుంటున్నాం. మా దేవుణ్ణి మీరు ఒక పేరుతో పిలుస్తున్నారు, మా దేవుణ్ణి మేము బాలసింహ అని పిలుస్తాం. మా యొక్క అమ్మవారిని మీరు ఒక పేరుతో పిలుస్తున్నారు, మా అమ్మవారిని మేము మేరమ్మ యాడిని పిలుస్తాం. నువ్వు 100 పేర్లతో పిలుచుకో, మాకు సంబంధం లేదు. కానీ మేము ఏదైతే పేరుతో పిలుస్తున్నామో ఆ పేరు ఆ గుడి దగ్గర ఆ శిలాఫలకాల మీద పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే మేరమ్మ భవానీని పోయిన సంవత్సరం ఏప్రిల్ 9వ తారీఖున మరి మన గుడిలో ఏదైతే గౌరవ సురేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా మేము విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నామో ఆ శిలాఫలకం గౌరవ సురేందర్ రెడ్డి గారి పేరు మీద మేరమ్మ భవాని విగ్రహ ప్రతిష్ఠ జరిగినట్టు, మా పోరాగఢ్లో ఉన్న మేరమయాడి ఉన్నట్టు, మా చెన్నపట్నంలో ఉన్న మేరమయాడి ఉన్నట్టు, మా సేవాగఢ్లో ఉన్న మేరమయాడి ఉన్నట్టు ఆ విగ్రహం ఉంది. కాబట్టి ఆ విగ్రహాన్ని మేము ప్రతిష్ఠించాం. కాబట్టి ఆ రోజు గౌరవ సురేందర్ రెడ్డి గారు మాట ఇచ్చిన విధంగా శిలాఫలకం మీద మేరమ్మ భవాని పేరుండాలి, అలాగే అతిథులుగా సురేందర్ రెడ్డి గారి పేరు ఉండాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఎండోర్మెంట్ పత్రాలు ఏవైతే ఉన్నాయో, దేవాదాయ శాఖ పత్రాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ దామోదర్ రెడ్డి గారి పేరు కానీ అలాగే ఎక్కడ సురేందర్ రెడ్డి గారి పేరు కానీ లేదు. ఆయన చాలా దయాహృదయుడు. దాదాపు ఎకరాలు చాలా భూములు దేవాలయాల కోసం, బస్టాండ్ల కోసం మనం నిలబడ్డ ఈ R&B గెస్ట్ హౌస్ కోసం సురేందర్ రెడ్డి గారు భూములు దానం చేయడం జరిగింది. కానీ మాకుల గుడిలో ఏదైతే 2 ఎకరాల భూమి ఉందో, అలాగే ధూప నైవేద్యం కింద 8 ఎకరాల భూమి ఉందో ఆ భూమిని ఈ యొక్క గుడికి ఇచ్చిన దామోదర్ రెడ్డి కుటుంబం, సురేందర్ రెడ్డి గారి కుటుంబం పేర్లు ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా శిలాఫలకాలు పెట్టాలని చెప్పేసి మేము ఆలయ ఈవో గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా యొక్క సాధు సంతువులు మేము ఏదైతే జెండా గద్దె ఉంటుందో అదే మా దేవుడు. జెండా గద్దె ఉంటేనే మా దేవుడు. అప్పట్లో గుడులు కట్టుకునే స్తోమత లేక మా వాళ్ళు జెండా గద్దెలతోనే ఈ పూజారులు బతుకుతూ ఉన్నారు. అక్కడ గుడి లేదని చెప్పేసి వీళ్ళకు ధూపదీప నైవేద్యాన్ని ఎవరైతే మీరు ఆపుతున్నారో ఆ గౌరవ ఆఫీసర్లకు మేము ఒకటే చెప్తా ఉన్నాం. వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళ అమ్మ కడుపులో నుంచి ఎలా పుట్టారో అలా చనిపోయేలాగా ఇప్పటి వరకు గడ్డాలు తీసుకోకుండా, మీసాలు తీసుకోకుండా దేవుడి పూజలో ఉన్న ప్రతి ఒక్క మా యొక్క భావాలు, భగతులు, సాధువులు, సంతువులు ప్రతి ఒక్కరికి ధూపదీప నైవేద్య స్కీమ్ మీద ఇచ్చే డబ్బులను అందించాలని డిమాండ్ చేస్తున్నాం లంబాడీల ఐక్యవేదిక ద్వారా. అలాగే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి తండాలో సద్గురు సేవాలాల్ మహారాజ్ అలాగే మేరమయాడి గుడులను గవర్నమెంట్ ప్రభుత్వమే కట్టించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ప్రతి ఒక్క తండాలలో శీతల అలాగే మా యొక్క తీజు పండుగలు ఏదైతే జరుగుతాయో ఆ పండుగలలో గౌరవ రాష్ట్ర ప్రభుత్వము వాటిని రాష్ట్ర స్థాయి పండుగలుగా గుర్తించి సెలవు దినం ప్రకటించాలని కోరుతా ఉన్నాం. అలాగే తీజు పండుగ రోజు అక్కడ మా యొక్క ఆడపడుచులు ఎవరైతే పెళ్లి కాని ఆడపిల్లలు ఏదైతే మా యొక్క తీజు దగ్గర ఉంటారో వాళ్లకు అద్దాల వేషధారణను వాళ్ళకు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అలా డిమాండ్ చేస్తున్నాం అంటే ఇలా క్రిస్టియన్స్కు క్రిస్మస్ రోజున వాళ్ళకు బట్టలు అందిస్తూ ఉన్నారు, ఇలా ముస్లిమ్స్కి రంజాన్ రోజున బట్టలు అందిస్తూ ఉన్నారు. ఆ విధంగా మా యొక్క లంబాడి ఆడపిల్లలకు కూడా, మా లంబాడి తల్లులకు కూడా అద్దాల డ్రెస్సును మా సంస్కృతి పాడైపోకుండా, మా సంస్కృతి కనుమరుగైపోకుండా లంబాడి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మా వాళ్లకు అద్దాల వేషధారణ అందించాలని చెప్పేసి లంబాడి ఐక్యవేదిక ద్వారా కోరుతా ఉన్నాం. ఇలా సాధువులు, సంతులు, మా వాళ్ళు చాలా ఎన్నో ప్రయాసాలు కోరి మా యొక్క దేవుళ్ళ పూజలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ప్రభుత్వం తరఫున వాళ్ళకు కూడా ఎలాగైతే మీ యొక్క బాపనోళ్లకు, మీ యొక్క బ్రాహ్మణ పూజారులకు ఎలాగైతే ధూపదీప నైవేద్య స్కీము అలాగే శాలరీలు ఎలా అయితే ఇస్తున్నారో అలాగే మా వాళ్ళకు కూడా శాలరీలు ఇవ్వాలని చెప్పేసి లంబాడీ ఐక్యవేదిక ద్వారా అలాగే గిరిజన సంఘాల తరఫున అలాగే మా యొక్క భావోద్య సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన లంబాడీ ఐక్యవేదిక, సేవలాల్ సేన, అలాగే LHPS లంబాడి హక్కుల పోరాట సంఘం, అలాగే LHPS లంబాడి హక్కుల పోరాట సమితి ప్రతి ఒక్క నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఈ అవకాశం వచ్చిన గౌరవ పోలీసు అధికారులు, SI గారులకు,
సిఐ గారులకు, అలాగే ఇక్కడ మున్సిపాలిటీ సిబ్బందికి, అలాగే రెవెన్యూ సిబ్బందికి, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి, అలాగే మిగతా ఇతర డిపార్ట్మెంట్ల ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఈ అవకాశం ఇచ్చి మా యొక్క లంబాడీల యొక్క గోసను, మా యొక్క లంబాడీల యొక్క బాధను, మా లంబాడీల యొక్క ఏదైతే ఆత్మగౌరవాన్ని చూపించే విధంగా మా యొక్క బాధను చెప్పగలిగే విధంగా దీక్ష చేసుకోవడానికి మాకు సమయం కేటాయించి మాకు పర్మిషన్ ఇచ్చిన గౌరవ పోలీస్ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా పలుగుబోరు తండ పూజారులకు, బావాలు భగతులకు, అలాగే మా పూజారుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజు నాయక్ గారికి, అలాగే మా యొక్క మరిపడ మాకుల పూజారి, స్థానిక పూజారి మా సీతారాం నాయక్ గారికి, అలాగే మిగతా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై సేవాలాల్, జై బలో సద్గురు సేవాలాల్ మహారాజ్ కి, జై బలో తపస్వి రామారావు మహారాజ్ కి, जय बोलो अवतारी जेठालाल महाराज की, जय बोलो सदगुरु हाथीराम महाराज की, जय बोलो दीक्षा गुरु प्रेम सिंह महाराज की, जय बोलो लोकामसंद महाराज की, जय बोलो लिंगामसंद महाराज की, जय बोलो तुळजा भवानी की, जय बोलो केंकाली भवानी की, जय बोलो हिंगलाज भवानी की, जय बोलो केंकाली भवानी की, जय बोलो मंत्राल भवानी की, जय बोलो देवेंद्र भवानी की, जय सेवालाल। ఇప్పుడు